హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే 'లెనిన్' మూవీకైతే బయలుదేరేసాము నేను, అమ్మ. సో, ఫస్ట్ అయితే మేమైతే పొదలకూరులో దిగంగానే టిఫిన్ అయితే తినేసాము. పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాము. పూరి అయితే తెచ్చిచ్చారు. మేమైతే పూరి అయితే తినేసినాము. పూరి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది గైస్. మనకి మామూలుగా శనగపిండి కూర అంటారు కదా! బొంబాయి చట్నీ. సో, అదైతే వేసిచ్చారు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. సో, ఇంకా తినేసి అయితే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము మూవీకి. ఇదండి మూవీ థియేటర్ అయితే ఇది జమున సినిమాస్. సో, మనమైతే 10:00 అయితే బుక్ చేసుకున్నాము టికెట్. సో, ఇంకా జస్ట్ ఒక చిన్న వీడియో అయితే బయటది తీసుకొని ఇంక మూవీలోకైతే ఎంటర్ అయిపోయినాము. టైటిల్ అయితే పడింది. హీరో ఎంట్రీ అయితే వచ్చింది. సినిమా అయితే అద్దరిపోయింది. అసలు మామూలుగా లేదు. ఇంక ఇంటర్వెల్‌లో 2 పాప్‌కార్న్ తెచ్చుకొని తింటా తింటా అట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకొచ్చేసి తాజ్ బిర్యానీ హౌస్‌కైతే వచ్చేసినాము. తాజ్ బిర్యానీ హౌస్‌లో అయితే మేమైతే ఒక 3 ఐటెమ్స్ అయితే ఆర్డర్ పెట్టినామనమాట. ఒకటైతే హాఫ్ తందూరి, ఇంకొకటి గోబీ మంచూరియా హాఫు, ఇంకొకటి మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాము. సో, మనోళ్ళైతే ఆర్డర్ చెప్పంగానే తెచ్చిచ్చినారు. సో, తందూరి అయితే నాకైతే 10 రేటింగ్‌లో 6 రేటింగ్ అని చెప్తా బ్రో. మిగతా ఇంకా గోబీ మంచూరియా గానీ, మష్రూమ్ బిర్యానీ అయితే 10కి 8 అని చెప్పొచ్చు గైస్. రెండూ అయితే టేస్ట్ అయితే అద్దరిపోయినాయి, బాగున్నాయి. మీరు కూడా ఎవరైనా మన నెల్లూరులో పొదలకూరు ఉంటుంది కదా, పొదలకూరులో తాజ్ బిర్యానీ హౌస్ ఎవరైనా టేస్ట్ చేస్తుంటే లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో, ఇంకా మన ఈ వీడియోలో వచ్చేసి నేను వచ్చేసి నాకు తందూరి వచ్చేసి అప్పుడే ఫ్రెష్గా చేసినట్టయితే లేదు. మామూలుగా అయితే తందూరి చేస్తే ఇప్పుడు కొద్ది టైం పడుతుంది కదా. సో, అట్ట కూడా లేదనమాట. అడగంగానే తెచ్చిచ్చేసినారు. నాకైతే ఫుల్ చల్లగా ఉండింది. సో, ఇంక నేను ఒక్కడే కాబట్టి అమ్మ వచ్చి శనివారం తిందనమాట నాన్ వెజ్. సో, మనకైతే అవన్నీ ఏం లేవు, తినేసినాము. ఇదిగోండి గోబీ మంచూరియా. అసలు మామూలుగా సాసీగా చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు. చూడండి ఎలా ఉందో అసలు. దాని మీద టెక్స్చర్ ఎట్లా ఉందంటే అట్లా ఉంది అసలు. మామూలుగా లేదు. మీరు బయటకెళ్ళి టేస్ట్ చేస్తుంటారు కదా, డాబాల్లో ఏమేమి బాగుంటాయో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. మీకు ఇంకా మంచి కంటెంట్ కావాలనుకుంటే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఇంకా ఫ్యూచర్లో మంచి కంటెంట్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తామండి. అలాగే నెక్స్ట్ బిర్యానీ అండి. ఇదండి ఇదే మష్రూమ్ బిర్యానీ. సో, మనకైతే ఈ మష్రూమ్ బిర్యానీ అయితే పీసెస్ అయితే మొత్తం సాసీగా ఇచ్చినారు. అంటే గ్రేవీ టైప్గా ఇచ్చినారు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఆ రైస్లోకి ఆ ముక్కలు కలుపుకొని తింటా ఉంటే మామూలుగా లేదు అసలు. నాకైతే వర్త్ టేస్ట్ అనిపించింది బ్రో మామూలుగా అయితే. ఇప్పుడు కొంతమంది డ్రైగా వేస్తుంటే అట్లా ఉంటాయి కదా, అట్లా కాకుండా వీళ్ళు ఏంటంటే గ్రేవీ టైప్గా ఇచ్చినారు ఆ మష్రూము. మా అమ్మకైతే సరిపోయింది అసలు. చాలా బాగుందండి టేస్ట్ కూడా. సో, నాకు కూడా టేస్ట్ చూసాను, చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా మష్రూమ్ బిర్యానీ రెస్టారెంట్స్లో తిన్నారా? ఇట్లా డాబాల్లో కానీ ఎక్కడైనా తిన్నారా? ఎలా ఉంటుంది మీ సైడ్ ఎట్లా ఉంటుంది అసలు టేస్ట్? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి లెనిన్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో, నాకు నచ్చినట్టు అంటే నాకు సినిమా ఎలా అనిపించింది నా వేలో చెప్తున్నాను. బట్ అందరి వేలో అయితే నాకైతే ఐడియా లేదు. సో, నా వేలో అయితే ఏంటంటే మూవీ అయితే సూపర్ హిట్ గైస్. మేజర్గా మూవీకి మెయిన్ అంటే సూపర్ హిట్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చి స్టోరీ అండి. ఆ స్టోరీకి తగ్గట్టు డైరెక్షను, ఎడిటింగ్, అలాగే మెయిన్ బీజిఎం, అలాగే ఓవరాల్గా ఫైనల్గా అయితే అందరి యాక్టింగ్ గైస్. సినిమాలో ఒకరు బాగా చేయలేదు అనేది అయితే లేదు. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో ఉండే ట్విస్ట్లు అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అసలు ఏం జరుగుతుంది మూవీలో, మీకు లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుందని కూడా క్లారిటీ కూడా ఉండదు. సో, మూవీ అయితే ఓవరాల్గా చించేసింది అనమాట. మీరు కానీ ఒక్కసారి మూవీ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే అఖిల్ యాక్టింగ్ అయితే చింపేసినాడు గైస్. చాలా రోజుల తర్వాత అఖిల్ అయితే మంచి సూపర్ హిట్ అయితే తీసినాడు. సో, మంచి స్టోరీ ఎంచుకున్నారు, మంచిగా డైరెక్షన్ చేసినారు, మంచి స్టోరీ టెల్లింగ్ ఎక్సలెంట్గా ఉంది గైస్. శివాజీ గారి యాక్టింగ్ కానీ, విలన్స్ కానీ, హీరోయిన్ కానీ, ఎవ్రీ పర్సన్ అసలు ఆ మూవీలో ఇది తక్కువ అనేది అయితే ఏం లేదు. ఓవరాల్గా అయితే అందరూ బాగా చేశారు గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి మూవీ చూడండి, చాలా బాగుంది మూవీ. మీకు అందరికీ నచ్చుద్ది, ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చంది అనేది అయితే ఉండదు మూవీలో. చాలా బాగుంటుంది మూవీ. ఒక్కసారి చూడండి ఒకసారి లెనిన్ మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో, అన్ని రకాలుగా అసలు మీకు మూవీ అయితే బాగా చూడబుద్ధి అవుతుంది. అది అంతకన్నా ఏం లేదు. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుసుకుందాం.